భగవంతుడు ఏ యుగంలో అవతరించినా అవతారానికి ఒక ప్రత్యేకించి ఒక రహస్యం ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుందన్నమాట. అలా చూస్తే ధర్మాన్ని రక్షించడం, తద్వారా ఆ భక్తుల జీవితంలో సుఖ సంతోషాలతో వెల్లివిరడానికి ఏం చేయాలో చేయడం, అలాగే ఇంకా ప్రముఖంగా చెప్పాలంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. దుష్టుల్ని శిక్షించి శిష్టులు అంటే మంచి వాళ్ళని రక్షించాలన్నదే ప్రధానంగా అవతార రహస్యం. అది ముఖ్యంగా శ్రీకృష్ణుడి విషయం తీసుకుంటే, ద్వాపరలో జన్మించిన శ్రీకృష్ణుడి విషయంలో పూర్తిగా అవతార రహస్యం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. తప్పు ఎవరు చేసినా తప్పే, దానికి ఎంత కావాల్సిన వాళ్ళకైనా, ఎంత చుట్టాలైనా, ఎంత పక్కాలైనా శ్రీకృష్ణ భగవానుడి విషయంలో ఎవరైనా ధర్మానికి వ్యతిరేకంగా తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడాల్సిందే. శ్రీకృష్ణుడి యొక్క అది ఆయన పెట్టుకున్న మోటో, ఆ లక్ష్యం, అవతారం యొక్క లక్ష్యం అన్నమాట. అలాంటి విషయంలో స్వపర భేదాలు ఉండవు. అంటే తన మనుషులు వాళ్ళని మనం రక్షించాలి, తప్పు చేసినా, లేదంటే పరాయి వాళ్ళని శిక్షించాలి అనేది ఎటువంటి పక్షపాతం లేకుండా శ్రీకృష్ణ భగవానుడు ఆయన జీవితకాలం అలాగే జీవించాడు. అవతారంలో ఉన్నంతకాలం, అవతార పరిసమాప్తి అయ్యేంత వరకు శ్రీకృష్ణుడి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా స్వధర్మాన్ని పాటిస్తూ పరధర్మాన్ని ఇలా చూసుకుంటూ చేశాడనమాట. అయితే ఇక్కడ ఆయన విషయంలో జరిగినటువంటి ఒక సంఘటన ఇప్పుడు మనం చెప్పుకుంటాం అనమాట. ఆయన తనకి ఇష్టమైన వాళ్ళని ఏ రకంగా శిక్షించాల్సి వచ్చింది, వాళ్ళు చేసిన తప్పేమిటి అని చూస్తే, శ్రీకృష్ణుడు అష్టభార్యల్లో సత్యభామ ఒక ఆవిడంటే చాలా మొండి పట్టుదల కలిగిన ఆవిడ. శ్రీకృష్ణునికి అష్టసఖుల్లో అందరూ ఇష్టమైన ఇప్పుడు ఒక పాలు ఎక్కువ. సత్యభామ తన మాట నెగ్గించుకునేది మాట. ఎందుకంటే స్వర్గం నుంచి అదేదో వృక్షం తెమ్మంటే పారిజాత పుష్పాన్ని తేవాల్సి వచ్చింది. ఇంకా మనం కొన్ని సినిమాలో కూడా చూసాం, చదివాం. ఆవిడ కోపం వస్తే ఈయనకి, అలాగే తులాభారం ఘటనలో కూడా నాకే ఎక్కువ శ్రీకృష్ణుడు అన్నటువంటి అహంభావంతో ఆవిడ ఉండేది. ఇంకా మొండి పట్టుదల, ప్రతి విషయంలోనూ మొండి పట్టుదల. ఆ రకంగా మనకి చూస్తే కనుక అది జరిగింది. శ్రీకృష్ణుడు ఆవిడ పాదాలను కూడా ఒత్తిన సందర్భాలు కూడా మనం కొన్ని దృశ్యాల్లో చూసాం, కొన్ని సినిమాల్లో గట్రా. సరే, ఆ సత్యభామ అంత మొండి పట్టుదల, ఆవిడ తత్వమే అంత. కృష్ణుడికి ఇష్టసఖి, 8 భార్యలో ఒక ఆవిడ గురించి అలా చెప్పుకుంటే, అలాగే శ్రీకృష్ణుడికి ఒక అత్యంత సన్నిహితుడైనటువంటి ఒక మిత్రుడు ఉన్నాడు. చాలామంది మిత్రులు ఉన్నారు. అలాగా మనం చూసుకుంటే కూచేయుడు వాళ్ళ కథలు కూడా విన్నాం. అలాగే ద్వారకలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు అక్రూరుడు, ఆయన పేరేంటి, అక్రూరుడు అనే అత్యంత సన్నిహితుడు. అంటే ఒక రకం ఫ్యామిలీ ఫ్రెండ్, చాలా ఈజ్ వెరీ క్లోజ్ అసోసియేట్ టు శ్రీకృష్ణ, లార్డ్ శ్రీకృష్ణ. సరే, ఒకరోజు శ్రీకృష్ణుని కలుద్దామని చెప్పేసి ద్వారకలో అక్కడికి వస్తాడు. వస్తే అంతఃపురానికి వచ్చి చూస్తే శ్రీకృష్ణుడు అక్కడ లేడు, సత్యభామ ఉంది అక్కడ. అక్కడ చాలా కోపంగా రుసరుసలాడుతూ విసవిసలాడుతూ ఉంది. అక్రూరుడు ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి, ఏడి కృష్ణుడు ఏడి లేడా అంటే, ఎక్కడ వెలగబెడుతున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు అంటే, ఈ క్లోజ్ ఫ్రెండ్ అని తెలుసు ఆవిడకి. వచ్చి చాలా కాలం అయింది, నా దగ్గరికి వచ్చి చాలా కాలం అయింది, అసలు ఎందుకు వస్తే కడిగి పడేస్తాను అంత కోపంగా మాట్లాడుతోంది అక్రూరుడితో. భర్త అక్కడ తన దగ్గర రావట్లేదని ఉద్దేశంతో. నా అంతఃపురానికి వచ్చి కూడా చాలా కాలం అయిపోయింది అని చెప్తే, అవును అమ్మ అన్నాడు. ఇంకేం మాట్లాడతాడు అక్రూరుడు, ఇంకేనా మాట్లాడితే ఏం తిడుతుందో. ఇక్కడ సత్యభామ కోపం గురించి, అలకల గురించి, ఆవిడ ఒక పట్టుదల గురించి ఈయనకి తెలుసు, ఫ్రెండ్తో చెప్పుకుంటాడు కదా, అక్రూరుడు కూడా తెలుసు. అప్పుడు ఏం చేస్తుంటే, ఏమంటే మీకు ఒక మాట చెప్తాను, మీ ఫ్రెండు నాకు ఒక గడియ లోపల ఇక్కడ ఉండాలి, ఒక టైం బౌండ్ ఇప్పించింది, మీరు వెతికి తీసుకురండి శ్రీకృష్ణుడిని, మీ ఫ్రెండ్ని, ఒక గడియే మీకు టైము, ఆ గడి లోపల మీరు రాకపోతే నా సంగతి మీకు తెలుసు కదా, ప్రాణత్యాగం చేసేస్తా, చచ్చిపోతాను. ఇంకా ఆయన ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని రాజకార్యాల్లో ఉన్నా కూడా మీరు శ్రీకృష్ణ భగవాన్ తీసుకురండి అని చెప్పేసి గట్టిగా మాట్లాడింది. ఇదేంటిరా, కృష్ణుడు కలవడానికి వస్తే ఈ తలనొప్పి వచ్చింది నాకు, సత్యభామ గురించి తెలుసు, అనవసరంగా వచ్చాను అనుకున్నాడు అక్రూరుడు. సరే అమ్మ, నేను చూసి తీసుకొస్తానులే అని చెప్పేసి బయలుదేరిపోయాడు. ఇక్కడ టైం బౌండరీ ఏం పెట్టింది, తీసుకురానంతవరకు బాగుంది సత్యభామ, ఆవిడ మొండి పట్టుదలంటే చెప్తా, మూర్ఖత్వం అంటే చెప్తా, ఒక గడియ లోపల తీసుకురమ్మని చెప్పాడు. అనేసరికి అంటే సరే అని వెళ్ళాడు. మొత్తం అప్పటి నుంచి అక్రూరుడు ఆ 8 మంది భార్యలు, మిగిలిన 7 భార్యల్లోనూ, అలాగా శ్రీకృష్ణుడు ఎప్పుడు రెగ్యులర్గా ఉండే ప్రదేశాలు అన్ని చోట్ల తిరిగాడు. మరి కృష్ణుడు మాయ ఎలా మాయో తెలియదు కదా, అందుకే ఆయన లీలో వినోదం చూస్తుంటాడు కదా. ఆ ద్వారకలో ఈయనకు తెలిసిన ప్రదేశాల్లో శ్రీకృష్ణుడు ఎక్కడెక్కడ ఉంటాడో అన్ని ప్రదేశాలు చూశాడు, ఎక్కడా కనపడలేదు.
వాళ్ళు ఏ పని మీద ఎక్కడికి వెళ్ళాడో కబురు లేదు, ఏమీ లేదు. ఎవరిని అడిగినా శ్రీకృష్ణుడు చూసారా, శ్రీకృష్ణుడు ఎక్కడికి వెళ్ళి తెలుసా అని మిగిలిన ఫ్రెండ్స్ కానీ మిగిలిన ఎవరినైనా అడిగినా కూడా మాకేం తెలియదు, కృష్ణుడు చూసి మేము కూడా చాలా లేదంటే వాళ్ళు చెప్తారు. తీరా చూసేసరికి సత్యభామ పెట్టినటువంటి గడియ కాలం అది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా 1 minute 2 minutesలో అయిపోతుంది. ఓయమ్మ ఇది గడియ కాలంలో తీసుకురాకపోతే చస్తానని చెప్పింది, అంత చేసినా చేస్తుంది. అప్పుడు ఆ పాపను నాకు కృష్ణుడు నేను సమాధానం కూడా చెప్పుకోలేను, ఏదో ఒకటి చేయాలని చెప్పి అక్రూరుడికి కూడా కొన్ని శక్తియుక్తులు ఉన్నాయన్నమాట. దాంతో ఏం చేశాడంటే మనకి కృష్ణుడు వేషంలో తయారైపోయి సత్యభామ దగ్గరికి వెళ్ళాడు. గడియ పూర్తి అయిపోతే వాడు చచ్చిపోతుంది కదా, మరి ఏ ఏ విషయం నుంచి వస్తుందో లేదా ఏ ఉరి వేసుకొచ్చి వస్తుందో తెలియదు మనకి. ఆవిడ మొండి మనిషి, పట్టుదగల మనిషి, కృష్ణుడిలాగా సేమ్ అలాగే తయారై అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేసరికి మరి తెలుసు ఫ్రెండ్ రూపంలో ఫ్రెండ్ భార్య దగ్గరికి వెళ్ళకూడదని సత్యం ఆయనకి తెలుసు. కానీ ఆవిడ బతకాలి, గడికాలం లేకపోతే చచ్చిపోతారంది కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ గుమ్మంద నిలబడి, సత్య నేను రాజకార్యాల్లో చాలా బిజీగా ఉన్నాను, నిమగ్నమై ఉన్నాను, నీ దగ్గర రాకపోతే నువ్వు అంత కంగారు పడ్డం ఎందుకు, నేను అన్ని పనులు చూసుకుని నీ దగ్గరకు వస్తాను కదా అని చెప్పేశాడు. ఆవిడ ఇంకా సమాధానం కూడా చెప్పి వినకుండా టకటక బయటకు వచ్చాడు. కృష్ణుడి వేషంలో వెళ్ళాడు. గడియకాలం పూర్తి అవ్వకుండా నేను చాలా రాజకార్యాల్లో నిమగ్నమై ఉన్నాను, నీ దగ్గర రావడం లేట్ అయింది అనుకో, ఇంత కంగారు ఎందుకు పడుతున్నావు, వస్తాను కదా అని చెప్పేసి ఒక మాట ఏదో చెప్పేసేసి వెనక్కి వచ్చాడు. అలా బయటకు వచ్చేసాడు. అంతఃపురం వదిలేసి బయటకు వచ్చి అలా ఆ రోడ్డు మీదకి వచ్చాడో లేదో శ్రీకృష్ణుడు వెళ్ళాడు. ఏమిటి అక్రూర, ఏమిటి ఏం జరుగుతుందంటే జరిగిందని చెప్పాడు. ఇలా గడియ కాలంలో నేను తీసుకురాకపోతే ఆత్మత్యాగం చేస్తాను, ప్రాణత్యాగం చేస్తానని చెప్తుంది సత్యభామ. ఏం చేయలేదోక నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అని చెప్పాడు. వెంటనే శ్రీకృష్ణుడికి ఆ మాట నచ్చలేదు, ఆ చేష్ట నచ్చలేదు. అక్రూరుడు యొక్క ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా ఆ మాట నచ్చలేదు. అక్రూరా నీకు ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకో. కోపం వచ్చింది దానికి, అంత శాంతమూర్తి కూడా కోపం వచ్చింది. సత్యభామ ప్రతి విషయానికి అలా పట్టుదల పట్టడం, మొండి చేయడం మూర్ఖత్వంగా చాలా తప్పు. నా భార్య అయినా కూడా చెప్తాను. అలాగే ఆవిడ చచ్చిపోతుందేమో గడియ లోపల వెళ్ళపోతేనని చెప్పి నువ్వు నా వేషంలో వెళ్ళి ఒక మాయా తంత్రం పన్ని ఆవిడ దగ్గరికి వెళ్ళడం కూడా నువ్వు తప్పు. ఆవిడ హెచ్చరించి ఉండాల్సింది నువ్వు ఆవిడ చచ్చిపోతుందని ఆలోచించి నువ్వు ఒక తంత్రం పన్ని నువ్వు వాడికి వెళ్ళావు. ఈ రెండు మీరిద్దరూ చేసి తప్పే. మీరిద్దరూ నా ఆంతరికులు, నాకు చాలా కావాల్సిన వాళ్ళు, చాలా ప్రాణప్రదమైన వాళ్ళే. కానీ మీరిద్దరూ ఎవరు చేసినా తప్పే. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, నువ్వు నీ మరుజన్మ వచ్చే జన్మలో ఒక గుడ్డివాడిగా పుడతావు, ఒక అంధుడివై పుడతావు అక్రూరుడిని. అలాగే సత్యభామ మధురా నగర మహారాణికి పరిచారికగా జన్మిస్తుంది వచ్చే జన్మలో. ఇప్పుడు నా భార్యగా ఉన్నటువంటి సత్యభామ మధురా నగరపు మహారాణి పరిచారిక అంటే వాళ్ళకి దాసిగా పనిచేసుకొస్తుంది. తర్వాత నా కరుణ కలిగినప్పుడు మీ ఇద్దరికి శాప విముక్తిలాగా అవుతుంది, అప్పుడు నాలో ఐక్యమవుతారు అని చెప్పేసి చాలా కోపంగా ఒక రకంగా శపించేశాడు. అక్రూరుడు ఏదో చెప్పబోయాడు, మిత్రమా అది కాదని. లేదు నువ్వు మిత్రుడివైనా ప్రాణసకుడివైనా ఆవిడ నా అర్థంగా కూడా మీరు చేసింది తప్పే, ఇద్దరు చేసింది తప్పే. ఎంతటి వాళ్ళకైనా నాకు ఎటువంటి పక్షపాతం లేదు, ఇది మీకు తప్పదు అని చెప్పి చెప్పేసేసాడు. సరే అలా గడిచిపోయింది ఆ రోజు. తర్వాత ఏం జరిగిందంటే ఈ కృష్ణ అవతార నిర్యాణం పూర్తయిన తర్వాత, అవతార సమాప్తి అయిన తర్వాత మరుజన్మలో ఈయన మాట ప్రకారం అక్రూరుడు అనేవాడు సూరదాసు అనే ఒక రూపంలో పుట్టాడు. ఈ మధురా నగరంలోనే పుట్టాడు, మధురా నగరిలో పుట్టాడు. ఈయన గుడ్డివాడు, అంధుడై పుట్టు అంటాడు కదా, గుడ్డివాడుగా పుట్టాడు. కానీ పూర్వజన్మ స్మృతులు ఉండడం వల్ల ఆ గుడ్డివాడు అయిపోయినట్టుకి చాలా వైష్ణవ భక్తుడు, అంటే కృష్ణుడు యొక్క భక్తుడుగా ఆ గుడ్డివాడు అలా ఉంటుంటాడు. ప్రతిరోజు ఆ గుడ్డివాడైనా సరే అంతఃచక్షుతో రాధాకృష్ణుల యొక్క శృంగార విన్యాసాలు భక్తిపూర్వకంగా ఆ కృష్ణుడి లీలల్ని తలుచుకుంటూ ఆ లీలల్ని పాటల రూపంలో పాడుకుంటూ కీర్తన రూపంలో సూరదాసు మంచి గాత్రం, మంచి కవి, అప్పటికప్పుడు అలా ఊహాలోకంలో కృష్ణుడు రాధా విహరిస్తున్నట్టుగా ఇంకా అద్భుతమైనటువంటి కళ్ళు లేవనే మాట కానీ అలా చూస్తూ పాడుకుంటూ మొత్తం అక్కడ ఊర్లో అన్ని చోట్ల భక్తుల్ని వాళ్ళని అలరిస్తూ ఆయన కాలం గడుపుతున్నాడు. సరే సత్యభామకి చెప్పాడు కదా శ్రీకృష్ణ భగవానుడు, ఆవిడ అలాగే మధురా నగరి మహారాణికి దాసిగా పరిచారికగా జన్మించి అక్కడ ఆవిడకి సేవలు చేసుకుంటూ బతుకుతోంది అక్కడ. అయితే అక్కడ ఏం జరిగింది,
ఇలా కాలం వీళ్ళకేం తెలియదు, పూర్వజన్మ రహస్యం వీళ్ళకేం తెలియదు. సూర్యదాస్ అంత ముందు జన్మ దాంట్లో కృష్ణుడు ఫ్రెండ్ అక్రూరుడు తెలియదు, ఇప్పుడు సత్యభామ అని కూడా ఇప్పుడు పూర్వజన్మ యొక్క ఆలోచన లేదు. అప్పుడు ఆ మధురా నగిరి రాజు అందరి ద్వారా ఒక మాట విన్నాడు. ఏంటంటే మన నగరంలో సూరదాస్ అనే ఒక మహాకవి ఉన్నాడండి, ఆయన అద్భుతంగా కీర్తనలు ఆయనే తయారు చేసుకుని, గుడ్డివాడు కదా, ఎవరు రచిస్తారు, ఎవరు రచిస్తే ఎవరు చదవగలడు. అద్భుతమైన ఆ భక్తి తన్మయంతో పారవస్యంతో పాటలు పాడుకుంటూ ఉంటాడు. అవి వినడానికి అసలు మన జన్మ సరిపోదు, రెండు చెవులు సరిపోవు అని చెప్పే మాట మధురా నగరపు రాజు చెవిని పడ్డాయి. అందరూ వెళ్ళి సూరదాసు గొప్పతనాన్ని ఆయనకి చెప్పుకుంటూ వచ్చాడు. సరే, అటువంటి భక్త శిఖామణి గాన శిఖామణిని నాకు కూడా చూడాలంది, ఆయన మన తీసుకురండి రాజ్యసభకి అని చెప్పేసి ఆ మహారాజు ఆజ్ఞాపించాడు. వెంటనే సూరదాస్ దగ్గరికి వెళ్ళి, నీ గానం వినాలని ఉంది మహారాజు గారికి, మీరు ఒక్కసారి వచ్చి పాట పాడండి అని చెప్పారు మంత్రులంతా వెళ్ళి. దానికి ఏముంది, గుడ్డివాడు తీసుకెళ్తే వెళ్తానన్నాడు. ఆయనకి రాజ్యసభ అయినా ఒకటే, రోడ్డు అయినా ఒకటి, ఎందుకంటే కళ్ళు కనపడవు కదా. అక్కడికి వెళ్ళాడు. మహారాజు, మీ గురించి విన్నామండి సూరదాస్ గారు, మీ పాటతో భగవంతుడినే మీరు ప్రసన్నం చేసుకుంటున్నారు, మాకు కూడా వినాలనుంది స్వామి అని చెప్తాడు. దానికి ఎందుకు మహారాజా అని చెప్పేసి, ఏంటంటే ఆ మహారాజు తనపైన గానం చేయమని చెప్పలేదు, మీరు ఏం చేస్తే అది వినాలనుంది, ఆ అదృష్టాన్ని మాకు కలగజేయండి సూరదాసు మహాకవి అని చెప్పారన్నమాట. వెంటనే ఆ రాజ్యసభలో అంతా సభ్యులంతా ఉన్నారు. మహారాణి కూడా వచ్చింది. మహారాజు పరిచారికగా దాసిగా జన్మెట్టిన సత్యభామ ఆ సభకు వచ్చింది. అక్కడ తన అద్భుతమైన కంఠంతో అమృతమైన గానం, కృష్ణుడి యొక్క లీలా వినోదాలు వర్ణిస్తూ గానం చేయడం మొదలెట్టాడు. అందరూ కూడా తన్మయులైపోయి ఆ చెవులు రెక్కరించి పరవశంలో ఉండిపోయారన్నమాట. మహారాజు దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు అలా కీర్తిస్తూ ఈయనకేం తెలియట్లేదు సూరదాస్. ఆ కళ్ళల్లోంచి అలా నీళ్లు కారుతున్నమాట, అంత పరవశత్వంలో వెళ్ళిపోయాడు. అప్పుడు దీనికి ముగ్ధుడై శ్రీకృష్ణ భగవానుడు ఆ రాజ్యసభలోకి వచ్చాట, అక్కడ ఉన్న సభలోకి వచ్చాట. చూశాడు, తన అంత ముందు జన్మలో తన ప్రియమిత్రుడు అక్రూరుడు తన శాపం చేత ఈరోజు సూరదాసుగా ఉన్నాడు. అలాగే తన ప్రియసకి అష్టభార్యలో ఒకటైన సత్యభామ తన ముద్దుల భార్య అక్కడ పరిచారికగా మహారాణి పక్కన నిలబడి ఉంది. అది చూసి ఇక తప్పు ఇన్నాళ్ళు వీళ్ళు అనుభవించిన శిక్ష చాలనుకుని వాళ్ళిద్దరినీ తనలో అంతకుముందు చెప్పినట్టుగానే ఐక్యం చేసుకున్నట్ట. ఆ విధంగా భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, తప్పు ఎవరు చేసినా కూడా వాళ్ళని శిక్షించి తీరేవాడు. అంతేకాక ఆయన చాలా కరుణా సముద్రుడు, భక్తుని అలా రక్షిస్తుంటాడు. ప్రతి ఒక్కళ్ళు తన దగ్గర ఉన్న వాళ్ళందరికీ, ఎందుకంటే చిటికిన వేలు పెట్టి ఆ రోజు రాళ్ళ వర్షం కురిపిస్తే ఇంద్రుడు ఆ గోపికా జనాన్ని గోవుల్ని అందరినీ కూడా రక్షించిన మహానుభావుడు. కాబట్టి ఆశ్రిత జనరక్షకుడు, కరుణా సముద్రుడు. కానీ తప్పు చేస్తే మటుకు చాలా కఠినంగా శిక్షిస్తాడు. భగవంతుడి విషయంలో మనం అదే తెలుసుకోవాలన్నమాట. అంతవరకు చాలా శాంతంగా అందరికీ అభయం ఇస్తూ హాయిగా ఉండే వ్యక్తి. ఎక్కడైనా తప్పు జరిగితే, కావాలని జరిగితే, తెలియకుండా జరిగితే, ఇక్కడ అక్రూరుడు కావాలని ఆవిడ చనిపోతుందనే ఉద్దేశంతో మారువేషం వేసుకుని అక్కడికి వెళ్ళాడు. చెప్పాడు, ఏదో అబద్ధం ఏదో చెప్పాడు, ఆవిడ బతుకుతుందని చూస్తాం. తెలిసిండి తప్పు చేశారు కాబట్టి ఇద్దరు కూడా. భర్త ఏదో పనిలో ఉంటాడు కాబట్టి మనం ఆయన వచ్చినప్పుడు వెయిట్ చేయాలనే ఆలోచన లేకుండా ఆ రోజు సత్యభామ తన మొండి పట్టుదలతో ఇటువంటి నిర్ణయం ఆయనకు చెప్పేది. కాబట్టి ఇద్దరు తప్పు చేశారనే విషయం చూసి ఇద్దరిని శిక్షించాలనే ఉద్దేశంతో అంతటి శిక్ష వేశాడనమాట. శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలల అనంతం. అవి వింటూ ఉంటే మనం ఒక అమృత ఆనందం పొందుతాం, తరిస్తాం, ఖచ్చితంగా చెప్పచ్చు. జై శ్రీకృష్ణ. నమస్తే.